ఇప్పుడు మీ జేబులో పైసలు ఎన్నున్నాయో చెప్పంటే జేబులో రూపాయి సుత లేవు, కావాలంటే ఫోన్ పేలు ఉన్నాయి కొడతామంటారు ఎవరైనా. ఏమున్నా 2 10 రూపాయల నోట్లు, ఓ 20 రూపాయల నోటు, ఓ 50 నోటు, ఓ 100 నోటు, ఓ 200 నోటు. ఏదైనా ఊరికి పోతుంటే ఓ 2 500 నోట్లు జేబులో పెట్టుకొని పోతుండొచ్చురు. ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చిన కాంచెలి అసలు నోట్లనే కాంతలేరు. ఎవ్వరు చూడు 500 నోట్లు 100 నోట్లే ఉన్నాయంటురు. మరి ఈ నోట్లన్నీ ఏడవైనట్టు? అబద్ధం ఆడకుర్రి. మీ తాన ఎన్ని 2000 నోట్లున్నాయుల్లా? ఇంకెక్కడి 2000? ఎప్పుడో బ్యాంకుకి పోయి మార్చుకుంటుమి అయిపాయే అంటురులే. కానీ పబ్లిక్ తాన ఇంకా 7581 కోట్లు ఇవ్వగల 2000 నోట్లున్నాయట. కుద్దు దేశం పెద్ద బ్యాంకోలే చెప్పిండ్రు గీ లెక్క. 8 ఏండ్ల కింద 1000 రూపాయలు 500 నోట్లు బంద్ పెట్టి 2000 కొత్త 500 నోట్లు తెచ్చింది సర్కారు. మళ్ళా ఏమనుకున్నారో గాని నిరుడు మే నెలల 2000 నోట్లు బంద్ పెట్టి సెప్టెంబర్ దాకా మార్చుకునే ఛాన్స్ ఇస్తే అప్పటికి 3,56,000 కోట్లు ఇవ్వగల నోట్లు పబ్లిక్ తానుండే. ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చిన 100కి 3 నోట్లు వాపస్ పోలేదట. కడమ నోట్లు పబ్లిక్ తానే ఉన్నాయన్నట్టు. పోరులకు చూపిస్తానికి దాపెట్టుకున్నారో లేకుంటే పెద్ద వ్యాపారులు సందుగల్ల సదురుకున్నారో గాని గిన్నిగనం నోట్లు ఆగినాయి. పోనీ ఏడన్నా చెల్తాయా అంటే చిత్తు కాయిదాల కింద జమ కడతారు. ఆర్బీఐ ఆఫీసులో తప్ప ఎవ్వరు తీసుకోరు. 7,500 కోట్లు ఉత్తగెందుకు దాచుకుంటురో గాని ముచ్చట ముద్దుగుందని మీకు చెప్తున్నాముల్లా.